ఓం శాంతి 15/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు భవిష్య 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి. ముళ్ళ నుండి పరిమళ భరితమైన పుష్పాలుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేసి చేయించాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధికి వేయబడిన తాళం నంబర్ వారుగా తెరుచుకుంటూ వెళ్తుంది? జవాబు: ఎవరు శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉంటారో, పతిత పావనులైన తండ్రి స్మృతిలో ఉంటారో, చదివించే వారితో ఎవరి బుద్ధి యోగం ఉంటుందో వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ వెళ్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మేము ఆత్మలము, పరస్పరము సోదరులం. తండ్రి ద్వారా వింటున్నాము అనే అభ్యాసం చేయండి. ఆత్మ అభిమానులుగా ఈ వింటూ వినిపిస్తూ ఉంటే బుద్ధి తాళం తెరుచుకుంటూ పోతుంది. ఓం శాంతి. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివబాబాను మాత్రమే స్మృతి చేయడం కాదు, అది కేవలం శాంతి అయిపోతుంది, కానీ సుఖం కూడా కావాలి. మీరు శాంతిగా ఉండాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. మీరు నరుని నుండి నారాయణుడు గనక మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. ఇక్కడ భలే ఎన్ని దైవీ గుణాలు ఉన్నా వారిని దేవతలని అనరు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ప్రపంచంలోని మనుషులకు స్వర్గం గురించి తెలియదు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా భారతవాసులకు మాత్రమే తెలుసు. ఏ దేవతలైతే సత్యుగంలో రాజ్యం చేసేవారు, వారి చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. వీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. భలే తర్వాత వారి చిత్రాలను వెలుపలికి పూజించేందుకు తీసుకెళ్తారు, విదేశాలకు కూడా. వెలుపల ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ మందిరాలను నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారు ఎక్కడికి వెళ్ళినా తమ చిత్రాలనే పూజిస్తారు. ఏ ఏ గ్రామాలపై విజయం పొందుతారో ఆ స్థానాలలో వెళ్ళి అక్కడ చర్చులు మొదలైనవి నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారికి పూజ కొరకు తమ తమ చిత్రాలు ఉన్నాయి. మనమే దేవీ దేవతలమని ఇంతకుముందు మీకు తెలియదు. స్వయాన్ని వేరుగా భావించి వారి చిత్రాలను పూజించేవారు. ఇతర ధర్మాల వారు ఎవరిని పూజిస్తున్నారో వారి పరిచయం ఉంటుంది. ఉదాహరణకు క్రైస్తవులకు వారి పూజించేది వారి ధర్మస్థాపకుడైన యేసుక్రీస్తు అని తెలుసు. మేం క్రైస్తవులము లేక బౌద్ధులము అని వారికి తెలుసు. ఈ హిందువులకు తమ ధర్మం గురించి తెలియనందున స్వయాన్ని హిందువులమని చెప్పుకొని దేవతలను పూజిస్తారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని, మా పెద్దలను పూజిస్తున్నామని వారికి తెలియదు. క్రైస్తవులు ఒక్క యేసు ప్రభువును మాత్రమే పూజిస్తారు. భారతవాసులకు వారి ధర్మం ఏదో, దానిని ఎవరు ఎప్పుడు స్థాపించారో తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఈ భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైనప్పుడు దానిని పునః స్థాపన చేసేందుకు నేను వస్తాను. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట ఏది తెలిసేది కాదు. అర్థం తెలియకుండానే భక్తి మార్గంలో చిత్రాలను పూజించేవారు. ఇప్పుడు మనం భక్తి మార్గంలో లేము అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీకు శూద్ర కులం వారికి రాత్రికి పగలు ఉన్నంత తేడా ఉంది. అది కూడా మీరు ఈ సమయంలోనే అర్థం చేసుకుంటారు. సత్యుగంలో అలా భావించరు. ఈ సమయంలోనే మీ జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఆత్మల జ్ఞానం ఇస్తున్నారు. పాత ప్రపంచం, నూతన ప్రపంచం గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు. ఇక్కడ మనుషులు ఎంతగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. మీరు కూడా ముళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు బాబా మనల్ని పుష్పాలుగా తయారు చేస్తూ ఉన్నారు. ముళ్ళి సుగంధభరిత పుష్పాలకు నమస్కరిస్తారు, అంటే కలియుగంలో ఉండే మనుషులు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మనమే దేవతలుగా ఉండే వారం, తర్వాత మనమే ఇప్పుడు సుగంధభరితమైన పుష్పాలు అంటే బ్రాహ్మణులుగా అయ్యాం. ఇది డ్రామా అని తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఈ డ్రామాలు, సినిమాలు ఉండేవి కావు. ఇవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే ఉదాహరణలు ఇచ్చేందుకు తండ్రికి కూడా ఈజీ అవుతుంది. పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఈ విజ్ఞానాన్ని కూడా పిల్లలకు నేర్పించాలి కదా.
బుద్ధిలో ఈ సైన్స్ సంస్కారాలను అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత ఇవి అక్కడ పనికి వస్తాయి. ప్రపంచం పూర్తిగా సమాప్తం అయిపోదు, సంస్కారాలను తీసుకెళ్ళి మళ్ళీ జన్మిస్తారు. విమానాలు మొదలైనవి కూడా తయారు చేస్తారు. అక్కడ పనికి వచ్చే వస్తువులన్నీ తయారవుతాయి. ఓడలు తయారు చేసేవారు కూడా ఉంటారు, కానీ అక్కడ స్టీమర్లు పనికిరావు. భలే ఎవరైనా జ్ఞానం తీసుకొని తీసుకోకపోని వారి సంస్కారాలు పనికిరావు. అక్కడ స్టీమర్లు మొదలైన వాటి అవసరం ఉండదు. డ్రామాలు వాటి అవసరమే లేదు. అయితే విమానాలు, విద్యుత్తు దీపాలు మొదలైన వాటి అవసరం ఉంటుంది. వారి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అక్కడ నుండి పిల్లలు నేర్చుకొని వస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైనా మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. ఈ చదువు నూతన ప్రపంచం కొరకు అని పిల్లలకు తెలుసు. బాబా మనల్ని భవిష్య 21 జన్మల కొరకు చదివిస్తున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మనం పవిత్రంగా అవుతున్నాం. మొదట నరకవాసులుగా ఉండేవారం. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని మనుషులు అంటారు, కానీ మేము నరకంలో ఉన్నామని అనుకోరు. బుద్ధి తాళం తెరవబడదు. పిల్లలైన మీ తాళం నంబర్ వారుగా నిదానంగా తెరవబడుతుంది. ఎవరైతే శ్రీమత అనుసారం నడుచుకొని పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారో వారి తాళం తెరవబడుతుంది. బాబా జ్ఞానాన్ని కూడా ఇస్తారు. స్మృతి చేయడం కూడా నేర్పిస్తారు. టీచర్ కదా కనుక తప్పకుండా చదివిస్తారు. ఎంతెంత టీచర్తో చదువుతో యోగం సంబంధం ఉంటుందో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఆ చదువులో యోగం ఉండనే ఉంటుంది. మమ్మల్ని బ్యారిస్టర్ చదివిస్తున్నారు అని గుర్తు ఉంటుంది. ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు, ఇది నూతన విషయం కనుక ఇది కూడా మర్చిపోతారు. దేహాన్ని గుర్తు చేసుకోవడం చాలా సహజం. క్షణక్షణము దేహం గుర్తుకొస్తూ ఉంటుంది. మేము ఆత్మలమని మర్చిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మనము సోదరులం. నేను పరమాత్మను అని తండ్రికి తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతర ఆత్మలకు కూడా ఈ జ్ఞానాన్ని నేర్పించమని తండ్రి ఆత్మలకు నేర్పిస్తారు. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. వినిపించేవారు పరంపిత పరమాత్మ. వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. ఇతరులకు అర్థం చేయించినప్పుడు నా ఆత్మలో జ్ఞానం ఉంది, దానిని ఈ ఆత్మకు వినిపిస్తున్నాను అని మీ బుద్ధిలో ఉండాలి. బాబా మాకు వినిపించిన దానిని ఆత్మలకు వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉంచుకోవాలి. ఇది పూర్తి నూతన విషయం. మీరు ఇతరులను చదివించేటప్పుడు ఆత్మ అభిమానులయ్యి చదివించరు, మర్చిపోతారు. ఇది గమ్యం కదా. నేను ఆత్మ అవినాశి అని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తున్నాను. మీరు ఆత్మలు శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నారు, తర్వాత దేవతా కులంలోకి వెళ్తారు. అక్కడ శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. మనమంతా ఆత్మలము, సోదరాత్మలు. తండ్రి పిల్లలకు చదివిస్తూ ఉన్నారు. మేము పరస్పరంలో సోదరులము అని, తోటి సోదరులను చదివిస్తున్నాము అని పిల్లలు అంటారు. ఆత్మకి అర్థం చేయిస్తాము, ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, స్మృతిలోకి రావు. అర్ధకల్పం మీరు దేహ అభిమానంలో ఉండినారు. ఈ సమయంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండాలి. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మాని నిశ్చయం చేసుకొని కూర్చోండి. ఆత్మాని నిశ్చయం చేసుకొని వినండి. పరంపిత పరమాత్మ వినిపిస్తూ ఉన్నారు. అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. అక్కడ చదివించను, ఇక్కడికి వచ్చే చదివిస్తాను. మిగిలిన ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఈ తండ్రి సుప్రీం ఆత్మ, వారికి శరీరమే లేదు. వారి ఆత్మ పేరు శివుడు. ఈ శరీరం నాది కాదు అని మీకు తెలుసు. నేను సుప్రీం ఆత్మ, నా మహిమ భిన్నమైనటువంటిది. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వారిదే కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని గాయనం కూడా ఉంది. వారు జ్ఞాన సాగరులు. ఇది తండ్రి మహిమ. పిల్లలకు తండ్రి ఆస్తి గురించి తెలిసి ఉంటుంది. మా తండ్రి వద్ద ఈ ఫ్యాక్టరీ ఉంది, ఈ మిల్లు ఉంది, ఇంకొకటి ఉంది, ఇలా నష ఉంటుంది కదా. మగపిల్లలే ఆస్తికి అధికారులుగా అవుతారు. నేను ఇచ్చేటటువంటి ఆస్తి అయితే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అది అందరికీ లభిస్తుంది. స్త్రీ పురుష తేడా లేదు. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉందో మీరు విన్నారు. ఆత్మలైన మీరు అమరులు, ఎప్పుడు మృత్యువును పొందరు. ప్రేమ సాగరులుగా కూడా అవుతారు. ఈ లక్ష్మీ నారాయణులు ప్రేమ సాగరులు, ఎప్పుడు పోట్లాడుకోరు. ఇక్కడ చూడండి ఎంతగా జగడాలాడతారు. ప్రేమలో ఇంకా అలజడి కూడా అవుతుంది. తండ్రి వచ్చి వికారాలను బంద్ చేయిస్తే ఎన్ని దెబ్బలు తింటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా పావనంగా అవ్వండి.
అప్పుడే పావన ప్రపంచానికి అధికారులు అవుతారు. కామం మహాశత్రువు. అందుకే బాబా వద్దకు వచ్చినప్పుడు ఏవైతే వికర్మలు చేశారో వాటిని చెప్పేస్తే తేలికైపోతారు అని తండ్రి చెప్తారు. ఇందులో కూడా ముఖ్యమైన వికారం గురించి తెలపాలి. తండ్రి పిల్లల కళ్యాణార్థం అడుగుతారు, ఓ పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే వికారాలలోకి వెళ్ళే వారిని పతితులు అని అంటారు. ఈ ప్రపంచం కూడా పతితంగా ఉంది. మనుష్యులు కూడా పతితులుగానే ఉన్నారు. పంచతత్వాలు కూడా పతితంగానే ఉన్నాయి. అక్కడ మీ కొరకు తత్వాలు కూడా పవిత్రమైనవి కావాలి. ఈ అసురీ పృథ్వీపై దేవతల నీడ కూడా పడదు. లక్ష్మిని ఆహ్వానిస్తారు కానీ లక్ష్మి ఇక్కడికి రాలేదు. ఈ పంచతత్వాలు కూడా పరివర్తన అవ్వాలి. సత్యుగం నూతన ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఇది సమాప్తమయ్యే సమయం. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని మనుషులు భావిస్తారు. కల్పమాయువు అంతా కేవలం 5,000 సంవత్సరాలు అయినప్పుడు కలియుగం ఒక్కటే 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞానమే లేదు. భక్తి బ్రాహ్మణుల రాత్రి, జ్ఞానము బ్రహ్మకు బ్రాహ్మణులకు పగలు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు. నూతన ప్రపంచం మరియు పాత ప్రపంచం సగము సగము అని చెప్తారు. నూతన ప్రపంచానికి ఎక్కువ సమయం, పాత ప్రపంచానికి తక్కువ సమయము అని కాదు. అలా లేదు, సగం సగం ఉంటుంది. కనుక కాలు భాగం కూడా చేయవచ్చు. సగము సగము లేకుంటే పూర్తి కాలు భాగం కూడా ఉండదు. స్వస్తిక్లో కూడా 4 భాగాలు చూపిస్తారు. స్వస్తిక్ గుర్తును రచించి మేము గణేష్ని చిత్రిస్తున్నామని భావిస్తారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. మీరు నూతన ప్రపంచం కొరకు చదువుతూ ఉన్నారు. నూతన ప్రపంచం కొరకు మీరు నర్ది నుండి నారాయణుడిగా అవుతారు. కృష్ణుడు కూడా నూతన ప్రపంచం వాడే. కృష్ణుడికి మహాత్ముడు అని గాయనం ఉంది. ఎందుకంటే అతను చిన్న బాలుడు. చిన్న పిల్లలు ప్రేమ అనిపిస్తారు. చిన్న వారిని ప్రేమించినట్లు పెద్దలను ప్రేమించరు. ఎందుకంటే వారు సతువు ప్రధాన స్థితిలో ఉంటారు. వికారాల దుర్వాసన ఉండదు. పెద్దవారవుతూనే వికారాల దుర్వాసన వస్తుంది. పిల్లలలో వికార దృష్టి ఎప్పుడూ ఉండదు. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. అందుకే అతను తన కళ్ళను తీసేశాడు అని ఉదాహరణ ఇస్తారు. అలాంటి మాట ఏదీ లేదు. అలా ఎవ్వరూ కళ్ళను తీసేసుకోరు. ఈ సమయంలో బాబా జ్ఞాన విషయాలను అర్థం చేయిస్తున్నారు. మీకు ఇప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. ఆత్మలోనే జ్ఞానం ఉంది, నాలో జ్ఞానం ఉంది అని తండ్రి చెప్తున్నారు. ఆత్మను నిర్లేపి అని అనలేరు. ఆత్మని ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అవినాశి, చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పలేరు. వారైతే ఆత్మ నిర్లేపి అనేస్తారు. అందుకే మొదట ఆత్మను అనుభవం చేయమని తండ్రి చెప్పారు. కొంతమంది జంతువులు ఏమవుతాయి అని అడుగుతారు. అరే, జంతువుల గురించి మీకెందుకు, వాటి మాట వదిలేయండి. మొదట ఆత్మను అనుభూతి చేయండి. నేను ఆత్మను, ఎలా ఉన్నాను, ఏమిటి, స్వయాన్ని ఆత్మనే తెలుసుకోలేదు అంటే నన్నేం తెలుసుకుంటారు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. అది అభినయిస్తూ ఉంటుంది. అంతా డ్రామాలో నిశ్చయమై ఉంటే మేమెందుకు పురుషార్థం చెయ్యాలి అని కొందరు అడుగుతారు. అరే, పురుషార్థం అనగా ప్రయత్నం చేయకుంటే నీరు కూడా త్రాగలేరు. డ్రామానుసారం తనంతకు తానే అంతా లభిస్తుంది అని కాదు. కర్మ అయితే తప్పకుండా చేయాల్సిందే. మంచి లేక చెడు కర్మలు 2 ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్తున్నారు, ఇది రావణ రాజ్యం. ఇందులో మీరు చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ వికర్మలు జరిగేందుకు రావణ రాజ్యమే, వికారాలే లేవు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల గతి అర్థం చేయిస్తాను. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. గీతా పాఠకులు కూడా దీని అర్థాన్ని తెలిపించరు. వారు కేవలం గీత చదివి వినిపిస్తారు. సంస్కృతంలో శ్లోకాలు చదివి హిందీలో కానీ తెలుగులో కానీ ఇలాగ అర్థం చెప్తారు. తండ్రి చెప్తున్నారు, గీతలో కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. భగవాను వాచ్ అనేది రైటే, కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో
ఎవ్వరికీ తెలియదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బేహద్దు తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని. ఎలాగైతే తండ్రి శాంతి పవిత్రత ఆనందాలకు సాగరులో, అలా ఆత్మనైన నేను కూడా మాస్టర్ సాగరుడను అనే నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామా అని అనుకుంటూ పురుషార్థాన్ని వదిలేయరాదు. కర్మ తప్పకుండా చేయాల్సిందే. కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. వరదానము, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నంగా చేసుకునే విశ్వానికి ఆధారమూర్తి భవ. మొత్తం కల్పానికి సంపాదించుకునే శ్రేష్ఠ కర్మల రూపీ బీజాన్ని నాటే 5000 సంవత్సరాల సంస్కారాల రికార్డును నింపుకొనే విశ్వ కళ్యాణము లేక విశ్వ పరివర్తన జరిగే సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒకవేళ సమయం యొక్క జ్ఞానం కలవారు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటే లేక రాబోయే సమయంపై వదిలేస్తే అప్పుడు సమయం యొక్క ఆధారంపై స్వంత పురుషార్థము జరిగినట్లు అవుతుంది. కానీ విశ్వం యొక్క ఆధారమూర్తి ఆత్మలు ఏ విధమైన ఆధారం పైన నడవరు. వారు ఒకే అవినాశి సహాయం యొక్క ఆధారంపై కలియుగ పతిత ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థం చేస్తారు. స్లోగన్, స్వయాన్ని సంపన్నం చేసుకుంటే విశాలమైన కార్యంలో స్వతహాగా ఇతరులు కూడా సహయోగిలుగా అవుతారు. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి. సంకల్పమే జీవితం యొక్క శ్రేష్టమైన ఖజానా. ఎలాగైతే ఖజానాల ద్వారా ఏమి కావాలి అంటే ఎంత కావాలి అంటే అంత ప్రాప్తి చేసుకోగలరు, అలాగే శ్రేష్ఠ సంకల్పం ద్వారా సదాకాలానికి శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందగలరు. అందుకు ఒక చిన్న స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. ఆలోచించి అర్థం చేసుకొని చేయాలి మరియు మాట్లాడాలి. ఒకటి ఆలోచన, తర్వాత అర్థం చేసుకోవాలి, తర్వాత మాట్లాడడము, కర్మ చేయడం, ఇలా చేయాలి. అప్పుడు సదాకాలం కొరకు శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకోగలరు. ఓం శాంతి.